మీరు ఇప్పుడు నన్ను చంపేళ్ళినా చనిపోవడానికి నేను సిద్ధమే. కానీ దానికి ఒక కాజ్ ఉండాలి, దానికి 10 మందికి ఉపయోగపడాలి ఆ చావు. ఒక మనిషి మరణం అన్నా, ఇప్పుడు కోడి చచ్చిపోతే కోసుకొని తింటాం, మేక చచ్చిపోతే కోసుకొని తింటాం. మనిషి చచ్చిపోతే వాడిని తీసుకెళ్ళి పారేయడానికి తప్ప వాడు దేనికి పనికిరాడు. అట్లాంటి చావద్దన్న, 10 మందికి ఉపయోగపడాలన్న. ఒక మరణం అనేక మందిని కదిలించాలి. మీ చావుని మీరు కొని తెచ్చుకుంటున్నట్టు అనిపిస్తుంది నాకు. లేదన్న, అలా అని చెప్పి కసాయివాడి ముందు గొర్రె తలంచినట్లు వంచనన్ను నన్ను నేను కాపాడుకుంటాను. ఇక నా చేయి దాటిన తర్వాత నేనేం చేయలేను కదా. ఒకవేళ నా బలం మించిన వ్యక్తులు వచ్చారు, నా శక్తి సరిపోలా, అటాక్ చేశారు, చనిపోవాల్సి వచ్చింది, దేవుడే అప్పగించాడు అనుకోండి, ఏం చేయలేను కదా. నేనేమన్నా దేవుణ్ణా? ఏం చేస్తున్నారన్న మరి మీరు బహిరంగంగా నెక్స్ట్ అజయ్ బాబు సామాజిక మాధ్యమాల్లో మారుమవుతుంది, మీరు ఏం చేయగలుగుతున్నారు? మరి నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చానన్న. కంప్లైంట్ ఇస్తే సరిపోతుందా? ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాను, ఖమ్మం సిపి గారి దగ్గరికి, కమిషనర్ ఆఫ్ పోలీస్ గారి దగ్గరికి వెళితే ఆయన లేరు. డిప్యూటీ సిపి గారు వారు ప్రసాదరావు గారు వారు ఉన్నారు. ఏం జరిగిందో అంతా వివరించి వారికి కంప్లైంట్ ఇచ్చాను. వారు అర్బన్ పోలీస్ స్టేషన్ సిఐ భానుప్రకాష్ గారికి కాల్ చేసి మా ముందే ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించి కేసు కట్టండి అని చెప్పారు. సిఐ గారిని కలుస్తాం, వెళ్ళి ఆల్రెడీ అక్కడ కంప్లైంట్ ఇచ్చి వచ్చాం, సాయంత్రం రిజిస్టర్ చేస్తారనుకుంటున్నాం.